Okay, students, we are with the second problem. Homework ga ichanu, but I want to do this for some of the people who not yet understood the problem. So this is the purchase. This is the amount invested on this lease, and the lease has been taken for 5 years and has been purchased on 1st April 2013, and we can assume that so 1/4/2013 to 31/3/2014. In this way, up to 15, 16, 17, 18. Okay. So manam 31/3/2018 వరకు ప్రాబ్లం చేస్తాం. అది సో 6% per annum లెక్కన 6% per annum లెక్కన మనకు ఈ అమౌంట్ అవుతుంది. ఈ అమౌంట్ ఎట్లా వస్తుంది అనేది మనకు ఒకవేళ టేబుల్ ఉంటే టేబుల్లో కూడా చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, 6% 5 years. 5th year ఎండింగ్ లో చూడాలి మనం. 5th year ఎండింగ్ లో 5% అన్నప్పుడు 6% కదా. ఇగో 5th year, I will do this with annotation. Okay, 5th year percentage 1, 2, 3, 4, 5. ఇదన్నమాట. దీంతో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. దేన్ని మల్టిప్లై చేయాలి అంటే 5 lakhs. 5 lakhs into 0.237396 is equal to depreciation. అది డిప్రిషియేషన్ అమౌంట్ అవుతుంది అనమాట. దాన్ని మనం ఏం చేయాలి అంటే డిప్రిషియేషన్ మెషినరీ లీజ్ అకౌంట్ కు క్రెడిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, రైట్. ఐఎమ్ క్లియరింగ్ దిస్ అండ్ క్లోజింగ్ దిస్ అండ్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ప్రాబ్లం. ఓకే, ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు దిస్ వన్. ఓకే, టేబుల్ ఎట్లా చూసుకోవాలనేది మీకు చూపించాను ఇప్పుడు. ఓకే, అట్ 6% ఫర్ 5 years. ఓకే స్టూడెంట్స్, ఎంట్రీస్ ఆల్రెడీ మనము సెకండ్ వీడియోలో చేసాము. వీడియో నంబర్ 19 అనుకుంటా. 19 లో ఎంట్రీస్ 5 ఎంట్రీలు వస్తాయి. ఓకే, రైట్. లీజ్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ 5 lakhs. డేట్ 1/4/2013. Lease account debit to bank account 5 lakhs. Okay students, and వడ్డీ ఎప్పుడు వస్తుంది అంటే 31/3/14 వస్తుంది. 1 year అవుతుంది అనమాట. ఎట్లా అంటే 1/4/13 to 31/3/2014. 2013 2014 అన్నమాట. 12 months కు 12 months వడ్డీ 5 lakhs into 6/100 అన్నమాట. 6/100 5 lakhs కదా బంగారు అది. యా, 5 lakhs. Yes sir. So that comes to how much? 30,000 now. Yes sir. Yes sir. Lease account debit to interest account. To interest 30,000. ఓకే, ఇయర్ ఎండింగ్ లో 31/3/14 డిప్రిసియేషన్ లీజ్ అకౌంట్ క్రెడిట్ చేస్తాం కాబట్టి బై డిప్రిసియేషన్. సో ఇక్కడ 5 lakhs ఇంటూ డైరెక్ట్ గా ఇచ్చాడు ఇంటూ 0.2373 ఫిక్స్డ్ గా ఉంటుంది ఇది డిప్రిసియేషన్. చెప్పండి ఎంత? ఒకరు చెప్పాలి. 1,18,698 sir. 1,18,698 sir. ఎవ్రీ ఇయర్ ఫిక్స్డ్ అనమాట ఇది. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఓకే, సో ఈ రకంగా మనం ప్రాబ్లం చేసుకుంటూ పోతాం. దట్స్ ఆల్. సో 5,30,000. 5,30,000. 5,30,000 లో 1,18,698 పోతే శ్రావణి 4,11,302 sir. ఒకసారి నేను రాసినది కూడా క్రాస్ చెక్ చేసుకోమన్నారు. తప్పు ఇంకంతా పోతుంది. సో రైట్, 31/3/14 తర్వాత మనకు నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అయ్యేది
1,414 to balance brought down 4,11,302. మరి వడ్డీ ఎప్పుడు కూడా దీని మీదే కట్టాలి, ఓపెనింగ్ బ్యాలెన్స్ మీదే కడతాం వడ్డీ. బాగా అబ్జర్వ్ చేయండి. సో ఈ వడ్డీ కూడా ఇక్కడ ఇన్నర్ కాలంలో రాసుకోవచ్చు. ఎట్లా వచ్చింది అంటే 5 lakhs into 6/100 that is equal to అదన్నమాట. ఇప్పుడు కూడా 4,11,302 into 6/100 is equal to మనం వడ్డీ రాసుకోవాలి. ఇది యాక్చువల్ గా కింద రాయాలి దీన్ని. టు ఇంట్రెస్ట్ అని రాసిన తర్వాత రాయాలి. టు ఇంట్రెస్ట్ 4,11,302 into 6/100 ఎంత వస్తుంది బంగారు? 24,670. శ్రావణి నువ్వు ఒకటి చెప్పు ప్లీజ్. క్రాస్ అవుతుంది, సౌండ్ క్రాస్ అయితే వేస్ట్. 24,678 సార్. 24,678. సో ఎవ్రీ ఇయర్ మన ఎండింగ్ లో మనం డిప్రిసియేషన్ కడతాం 31,315 బై డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ హెడేకే ఉండదు, ఫిక్స్డ్ గా ఉంటది ఎప్పుడు కూడా. మరి 1,18,698. తర్వాత బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఒక్క సూత్రం తెలిస్తే చాలు, ఒక్కసారి అంతే. మీకు ప్రాబ్లం ఏదంటే స్టార్టింగ్ లో ఇక్కడ ఒక చోట ఇబ్బంది అవుతుంది. డిప్రిసియేషన్ ఎట్లా లెక్క చేస్తారు, వడ్డీ ఎట్లా. వడ్డీ ఎప్పుడు కూడా ఇయర్ బిగినింగ్ దాని మీద. ఇయర్ బిగినింగ్ ఏమి 5 lakhs ఉంది, 5 lakhs into 6/100. మరి ఇక్కడ ఇయర్ బిగినింగ్ 4,11,302 దాని మీద 6%. అట్లా ఇయర్ బిగినింగ్ దాని మీద వడ్డీ ఎవ్రీ ఇయర్ ఫిక్స్డ్ గా ఒక్కసారి కనుక్కుంటాము. 5 lakhs into ఇది యాన్యుటీ టేబుల్ ద్వారా వస్తుంది, దాంతో మల్టిప్లై చేస్తాము. ఎప్పుడు కూడా ఫిక్స్డ్ గానే ఉంటదండి. ఓకే బంగారు, బ్యాలెన్స్ క్యారీ డౌన్ చెప్పండి. జస్ట్ ఇక్కడ టోటల్ చూస్తే 0, 8, 8 తర్వాత 9 తర్వాత 5 కరెక్టేనా? 5 ఏనా? ఓకే 3. 4,35,000. Yes sir. 4 lakh క్రాస్ చెక్ చేసుకో బంగారు, నీ మీద డిపెండ్ అయినా. ఓకే క్యారీ డౌన్ ఎంత? 4,35,980 లో ఇది పోతే 3,17,282 సార్. ఓకే బంగారు, రైట్. సో బ్యాలెన్స్ క్యారీ డౌన్ కాస్త మనకు సో మనం మరి 1,414 ఓకే 1,415 అవుతుంది. టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 3,17,282. దీని మీద వడ్డీ ఇయర్ ఎండింగ్ లో 31,316 అవుతారు. టు ఇంట్రెస్ట్ సో ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 3,17,282 into 6/100 is equal to అనేది ఇక్కడ వేస్తాం. ఎంత అవుతుంది బంగారు? 3,17,282 into 6/100 19,037 సార్. ఓకే నెక్స్ట్ మళ్ళీ 31,316 బై డిప్రిసియేషన్. ఫిక్స్డ్ అమౌంట్ 1,18,698 బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. టోటల్ చూస్తే 9, 11, 3, 16, 3, 3,36,000. Yes sir. 3,36,319. 3,36,319. 3,36,319 లో ఇది పోతే ఎంత బంగారు? 2,17,621 సార్. ఓకే ఒకసారి క్రాస్ చెక్ చేసుకో. 2,17,600. ఓకే నెక్స్ట్ మరి మనం 1,414
16 కి వెళ్తాం. టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 2,17,621. తర్వాత 31,317 టు ఇంట్రెస్ట్ ఈ బ్యాలెన్స్ మీద అంటే 2,17,621 ఇంటూ 6/100 ఇజ్ ఈక్వల్ టు ఎంత బంగారు? 13,057 sir. సో 8, 7, 6 తర్వాత 0, 3 2,30,678 ఏనా? Yes sir. ఓకే. సో ఇక్కడ మరి 31,317 బై డిప్రిషియేషన్ ఫిక్స్డ్ 1,18,698 తర్వాత బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ 2,30,678 ఎంత బంగారు క్యారీ డౌన్? ఇది తీసేయాలి. 1,11,980 sir. ఓకే 1,11,980. ఓకే వెరీ గుడ్. సో ఇప్పుడు లాస్ట్ ఇయర్కి వచ్చేసాం మనం. సో ఏమవుతుందంటే 1,417 అవుతుంది. టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 1,11,980. ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్. క్లోజింగ్ బ్యాలెన్స్ దాని మీద వడ్డీ 31,318. టు ఇంట్రెస్ట్ 1,11,980 ఇంటూ 6/100 ఎంత బంగారు? 6,718 sir. 6,718. ఓకే. సో తర్వాత 31,318 బై డిప్రిషియేషన్. ఇంకా ఏమీ రావు ఎందుకంటే మీరు రెండు కూడితే మ్యాచ్ అయిపోతుంది. ఎంత వస్తుందంటే 1,18,698 కరెక్ట్ గా మ్యాచ్ అయిపోయింది కూడా. 1,18,698. ఓకే 1,18,698. దట్స్ ఆల్. సో ఆ రకంగా లీజ్ అకౌంట్ ని క్లోజ్ చేస్తాం. అది స్టూడెంట్స్. సో స్టార్టింగ్ లో ఒక్కటే క్యాల్కులేషన్ ఇబ్బంది అవుతుంది. ఆ తర్వాత అంతా నల్లేరు మీద నడకలాగానే ప్రాబ్లం చేసేయచ్చు మనం. That is the only thing you have to understand. Okay, thank you.